రైతులకి కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని మంత్రి సంధ్యారాణి అన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసినందుకు మన్యం జిల్లా సాలూరులో వినూత్న రీతిలో ట్రాక్టర్లపై ర్యాలీ నిర్వహించి సీఎం చంద్రబాబుకి మంత్రి సంధ్యారాణి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి నెరవేరుస్తుందని మంత్రి సంధ్యారాణి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలను అడుగడుగున మోసం చేస్తుందని మాజీ మంత్రి సూర్యారావు అన్నారు. కోనసీమ జిల్లా రాజోలులో కాట్రేనిపాడు, మెరకపాలెం గ్రామాలలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సూర్యారావు పాల్గొన్నారు. ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన వాగ్దానాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు గుర్తు చేశారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని మాజీ మంత్రి సూర్యారావు డిమాండ్ చేశారు. విశాఖలో కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని లోక్ సత్తా పార్టీ నాయకులు నిరసనలు వ్యక్తం చేశారు. నూతన రైల్వే జోన్ కి ప్రధాని శంకుస్థాపన చేసి 8 నెలలు గడుస్తున్న నిర్మాణంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు బాబ్జీ డిమాండ్ చేశారు. తిరుపతిలో దళిత యువకుడిపై జరిగిన దాడి హేయమైనదని ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ అన్నారు. రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పవన్ ని ఆయన పరామర్శించారు. దళితులపైన దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం తరపున బాధితుడికి అండగా ఉంటామని ఎస్సీ కమిషన్ జవహర్ భరోసా ఇచ్చారు. బీహార్, ఒరిస్సా ప్రాంతాల నుంచి అక్రమంగా గంజాయిని ఏపీకి తరలిస్తున్న ముఠాని పొద్దులి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఇక నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపిస్తామని డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడలో పోగొట్టుకున్న ఫోన్స్ రికవరీ చేసి బాధితులకు సిపి రాజశేఖర్ బాబు అందించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 60 లక్షల విలువ గల 600 ఫోన్లను రికవరీ చేశామన్నారు. ఎవరైనా మొబైల్స్ పోగొట్టుకుంటే సిఐఆర్ పోర్టల్ ద్వారా కంప్లైంట్ ఇస్తే ఫోన్ రికవరీ చేసే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం ఫోన్స్ రికవరీలో కీలక పాత్ర పోషించిన పోలీసులను సిపి అభినందించారు. ప్రకాశం జిల్లాలో పెద్ద పులి దాడి కలకలం రేపింది. జయరాయపూర్కి చెందిన రంగస్వామి తన గేదెను మేత కోసం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. 3 రోజులుగా గేదె ఇంటికి రాకపోవడంతో అతడు అడవికి వెళ్లి చూస్తే గేదె చనిపోయింది. గేదెను పెద్ద పులి చంపినట్లుగా గ్రామస్తులు గుర్తించారు. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందివ్వడంతో అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా వారు గుర్తించారు. స్థానిక ప్రజలు అలర్ట్ గా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు. నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జమ్ముల దిన్నెలో స్నేహితులతో కలిసి నదిలో ఈతకు వెళ్లిన ఓ యువకుడు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. స్నేహితులు కేకలు వేయడంతో పొలంలో ఉన్నటువంటి రైతులు యువకుడిని ఒడ్డుకు చేర్చారు. యువకుడిని హాస్పిటల్ కు తరలించగా మార్గ మధ్యలో చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు.